వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్రా సత్యనారాయణరావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని, రైతులు అంటే కాంగ్రెస్ అంటే రైతు అన్న విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం సమయంలో వర్షాలు వచ్చినా, చెరువులు గుంటలు తెగినా కూడా కనీసం మరమ్మతులు చేయకుండా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు సబ్సిడీ క్రింద విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిందని, మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలే కాకుండా సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ కార్యక్రమం కూడా మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతుల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే. అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆత్మాభిమానంతో బతికేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతుతో భుజం కలిపి వారిని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమని బలంగా నమ్మే ప్రభుత్వం మాది. అందుకే బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం రైతులకు ఈరోజు దొడ్డు వడ్లు వేయద్దు, సన్న వడ్లు వేయాలి అని రైతుల మీద హుకుం జారీ చేసి ఈరోజు దొడ్డు వడ్లను బంద్ చేసి సన్న వడ్లు రైతు వేసుకుంటే దొడ్డు వడ్ల ధరే సన్న వడ్లకు పెట్టించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు సన్న వడ్లు కొనడానికి కూడా సంచికి 4 కిలోలు, 10 కిలోలు 18 పంటల దోపిడీ జరిగింది అధ్యక్ష. ఎందుకంటే రైస్ మిల్లర్ల దోపిడీ, అదే రకంగా అన్ని రకాలుగా దోపిడీ చేయడమే జరిగిందని మనము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అయితే ఈరోజు వ్యవసాయం పనిముట్ల పని ఆగిపోయి రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి మా మోరంచెపల్లిలో భూపాలపల్లి నియోజకవర్గంలో 63 సెంటీమీటర్ల వర్షం పడి 44,000 ఎకరాల్లో ఇసుక మీటర్లు పెట్టి 124 చెరువులు దిగిన, అదేవిధంగా 1100 పశువులు చనిపోయిన ఈరోజు కనీసం మరి అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కనీసం ఆ గ్రామాన్ని మోరంచెపల్లి, గుమ్మడిపల్లి, కుందరపల్లి, వెంకటేశ్వరపల్లి గ్రామాలు మునిగి ఈ రోజు 124 చెరువులకు 5 నెలల సమయం ఉన్న ఒక ఇసుక బత్త కూడా నింపి వేయని పరిస్థితి స్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 124 చెరువులకు శాశ్వత మరమ్మతులు చేసి పోయిన వారకాలం వేసంగి మళ్ళీ వారకాలం పండించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చెరువులను శాశ్వత మరమ్మతులు చేయడమే కాకుండా ఇండ్లు మునిగినటువంటి ఇండ్లకు కూడా, పశువులకు కూడా గేదెకు 50,000 రూపాయలు ఇచ్చి గేదెలు కొనియడం, అదేవిధంగా కొట్టుకపోయినటువంటి మనుషులు మరి వాళ్ళకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వకపోతే కూడా మన ప్రభుత్వం 5 లక్షలు కూడా ఇప్పించడం జరిగిందన్న విషయాన్ని మరి తమ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందుకే తెలంగాణ రైతాంగం అంతా కాంగ్రెస్ పక్షాన నిలబడి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు అధ్యక్ష. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి మండలి నడుస్తుంది. రైతులను రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అదేవిధంగా సూచించాం. 25,35,964 రైతు కుటుంబాలను రుణ విముక్తులు చేశాం. తొలి ఏడాదిలోనే మరి 20,616 కోట్ల రూపాయలను ఏకకాలంలో రైతు ఖాతాల్లో వేసి రుణమాఫీ పూర్తి చేయడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ 1.5 ఎకరాల మాగానిగా మారుతుంది అని కాళేశ్వరం పెట్టాం.
కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కబుర్లు చెప్పింది. మరి మా జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాళేశ్వరం యొక్క మరి మా మేడిగడ్డ సుందిల్లా అన్నేశ్వరం అన్నారం ఈ ప్రాజెక్టులు కట్టి ఒక ఎకరానికి ఒక ఇల్లు కూడా నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాంటి కాళేశ్వరం ఈ రోజు మరి కూలిన తర్వాత 1,35,000 కోట్లతో ఏదైతే ఎస్టిమేట్ వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వ్యవసాయానికి విద్యుత్ పెట్రోల్ తక్కువ కాంగ్రెస్ పార్టీనే వైఎస్ రాజశేఖర హయాంలో ఉచిత విద్యుత్తును తీసుకొచ్చాం. దాన్ని కొనసాగిస్తున్నాం. ఉచిత విద్యుత్తో పాటు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా 200 యూనిట్ల కరెంటును గృహ వసతి